నమస్తే అమ్మ, నమస్తే చెల్లె, నమస్తే అక్క, నమస్తే అన్న, నమస్తే తమ్ముళ్ళు. లోకల్ బాయ్ న్యూస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మా జాన్ జబ్బా మా దోస్తుగాడు నన్ను ఒక ప్రశ్న అడిగిండు. అది ఆ ప్రశ్న ఏందో దానికి ఆన్సర్ నాకు కూడా తెలియలేదు. అందుకే నేను మీ ముంగటికి వచ్చిన. వాట్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అని అడిగిండు. వాట్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అని అడిగిండు. దీనికి ఆన్సర్ తెలిస్తే మీరు జర కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయరు. వాట్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఇది ప్రశ్న. ఇక ఈలోపు మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. మన లోకల్ బాయ్ ఏడుండో ఒకసారి చూద్దామా? ఓ రారే ఏడున్నోరా? ఈ పోరల కష్టాలు ఏంద్రా నాయనా. ఈడేంది ఎన్నెళ్ళండి నేలకు ముఖం వేసాడు. ఓ రారి ఏమైందిరా నేలకు ముఖం వేసినావు? ఏం చెప్పమంటావా నా కష్టాలు పగొని కూడా రావద్దనా? అబ్బా అవునారా? ఎప్పుడు లేనిది అమ్మో 1వ తారీఖు సినిమాలో ఎల్బి శ్రీరామ్కి కష్టం వచ్చినట్టు అంత పెద్ద కష్టం ఏమొచ్చిందిరా నీకు? మా అల్లునికి స్కూలు స్టార్ట్ అయింది. స్కూల్ స్టార్ట్ అయితే మామూలు ముచ్చట్నా? ఇక ఆడు చదివేది 5వ తరగతి. వాళ్ళ ప్రిన్సిపాల్ సార్ ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఆయనకి పెద్ద ఫోన్ కొనమని చెప్పిండు. వీళ్ళని ఆయన ఊరుకుంటాడా? తెల్లారు పోయి పెద్ద ఫోన్ కొనుక్కొచ్చి తీసుకొచ్చి పెట్టిండు. ఇంతవరకు మా అమ్మ నాయన కూడా నాకు అంత పెద్ద ఫోన్ కొనియాలి. ఆ ఫోన్ ఏంటంటే ముందు కెమెరా పెడితే స్విచ్ పైకి లేస్తుంది, మళ్ళీ వెనక పెడితే వెనకలు వస్తుంది. ఆ ఫోన్ మంచిగా ఉంది, కానీ ఈ ఏజ్లో కనుక ఆ ఫోన్ ఎందుకో నాకు అర్థమైతే లేదు. ఆడ ఆ ఫోన్లతో ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఆడు గుడికి ఊరికే ఆట ఆడుతుడు. అబ్బా ఓరి నాయన, అరే గుడి కురుకు ఆట ఏందిరా నాయన? అదనే ఆ 3 కోతులు ఉంటాయి, ఒకడు ఉరుకుతూనే ఉంటాడు. 3 కోతులు ఒకడే ఎంబడి పడతాయి చూడు, గుడికి ఊరికే ఆట అని. అరే అది టెంపుల్ రన్ గేమ్ రా, నీ ఏషాలు సల్లగుడ్డ. అరే అవు నువ్వు చెప్పింది కరెక్టేనే, టెంపుల్ రానే. ఎందుకంటే వాడిని అడిగినా నేను ఆ రోజు ఏమాటరా అంటే టెంపుల్ రాను అన్నావు. టెంపుల్ రన్ అంటే ఏంటంటే గుడికి ఉరకాలి, గుడికి ఉరకాలి అని చెప్పిండు. అది కరెక్టే నువ్వు చెప్పింది. అలా నాకు ఒకటి డౌటే, ఇది లైన్మెన్ కేసులు అంటే ఏందే? అరే నా బేజం మొత్తం ఖరాబ్ చేస్తున్నావు ఇందిరా కోడి దిమాగ్ కూడా. అది లైన్ మ్యాన్ క్లాసులు కాదురా, ఆన్లైన్ క్లాసులు అంటారు. నీతో ఉంటే నా దిమాగ్ మొత్తం తొప్పుతుంది. అవు మస్తు చెప్పినవే ఆన్లైన్ క్లాసులు. కానీ మా బావదానికి నెట్ కావాలని చెప్పిండు. నెట్ అంటే ఏంది? చేపల వల్లనే కదా. అంటే వాళ్ళ సారు చేపలు నేర్పిస్తారా ఫోన్లో? నాకు అది అర్థమైతే లేదు. అరే నెట్ అంటే చేపలు పట్టుడు, అమ్ముడు, కూరండు, అది కాదురా, అది ఇంటర్నెట్. ఆ ఇంటర్నెట్ అనేది ఉంటేనే వాళ్ళ సార్ ఏం చెప్పినా పిల్లలకు ఆన్లైన్ ద్వారా తెలుస్తుంది. అదే ఆన్లైన్ క్లాసెస్ అంటారు. కానీ మా అక్కకి బావకి ఆన్లైన్ ముచ్చట, ఈ ఆన్లైన్ కేసులు, ఈ స్మార్ట్ ఫోన్ల గురించి ఏం తెలియదు. వాళ్ళు పొద్దుగా లేస్తారు, సర్ది కట్టుకుంటారు, డ్యూటీలకు పోతారు. అలా సార్ చెప్పంగానే ఈడికి ఫోన్ తీసుకొచ్చి చేతిలో పెట్టారు. ఈడేమో ఆ గుడి కొరికి ఆట ఆడ కూసుకుంటే ఈడు కూర్చుంటాడు. వాళ్ళకి ఏది తెలియదు. ఏదో సార్ చెప్పిండా మావానికి ఫోన్ కొనిచ్చినమ్మా, గదే. అందుకే అప్డేట్ అవ్వాలరా. ఏడుకెళ్ళి వస్తారా మా దిమాగ్ ఖరాబ్ చేయడానికి? గింత పూరలు మస్తు హుషారు. తమ్మి జరా ఫాస్ట్ ఉండాలి. ఎట్లుండాలి? ఫాస్ట్ ఉండాలి తమ్మి, అప్డేట్ అవు. అలా నాకు ఫాస్ట్ ఏం వద్దనా, నేను మెల్లగానే ఉంటా. ఏమన్నా అంటే అరే నువ్వు ఇంట్లోనే ఉన్నావరా, పని పాట లేక, జర నువ్వు నేర్పా రాదురా అని అంటారు. నాకు ఏమన్నా వస్తే గీడెందుకుంటే చెప్పు. ఏమో మంచిగా కసిపూచారు కాడ కూర్చొని కసకస ఒత్తు కూడా కూర్చుంటా. నాకేమో తెలియకపోయా. ఏదో వస్తుంది ఫోన్ అంటే తెలియట, మొత్తం పురాగా ఎడ్డోని కాదులే. అప్పుడప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తా, ఆ వీడియోలు ఈ వీడియోలు చూస్తాలే అప్పుడప్పుడు. అంతకుమించి అక్కడ తెలియదులే మనకి. అరే ఇక నీకు చెప్పడం నా వల్ల అయితే అవుతలేదు. చూసిరా అన్నలు అమ్మలు, అసలు ఫోన్లు అవసరం లేకపోయినా దునియాలో కొంతమందికి సార్లు చెప్పడం వల్ల అమ్మ నాన్నలు పిల్లగాడు చదువుకొని మంచిగా నాలెడ్జ్ పెంచుకోవడం ఫోన్లు ఇప్పిస్తే ఆ పోరలు ఆ ఫోన్లతో ఏం చేస్తారో తెలియదు. మీరేమో సర్దిమూట కట్టుకొని మీరు వెళ్తారు, ఆ పోరలు ఫోన్లలో ఆన్లైన్ క్లాసులు ఉంటురా, గేమ్స్ ఆడుతురా, ఇంకేమన్నా చూస్తురా, అస్సలు అర్థమవుతలేదు. ఓ సార్లు మీరు పిల్లలకు ఫోన్లు ఇచ్చే ముందు తల్లిదండ్రులకు
అసలు అబ్జర్వేషన్లో పెట్టాలని మీరు కూడా కొంచెం తల్లిదండ్రులకు చెప్పండి. లేకపోతే పిల్లలు ఫోన్ల ద్వారా మళ్ళీ ఆగమయ్యే పరిస్థితి ఉంది. ఇది ఈరోజు ప్రోగ్రాం. రేపు కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాం. V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నేను మీ సునీల్ కుమార్.